మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వాక్యం వింటున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇస్తున్న ఈ యొక్క కృపకే వందనాలు. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి అనే వాక్య భాగాన్ని బట్టి ప్రేరేపించబడి ప్రతిరోజు వాక్యం అందించడానికి ప్రభు నాకు కృప చూపిస్తున్నాడు. సమస్త మహిమగణిత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆత్మ ద్వారా సంగతులు బయలుపరచండి. మీ కుమారుని మహిమపరిచి నన్ను వాడుకొని వాక్షత అనుగ్రహించమని వినివారందరికీ క్షేమకరంగా ప్రయోజనకరంగా సంగతులు అందించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీరే మా తన మహిమగంత ప్రభావాలు పొందుకోమని, సమస్త మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించి వాక్యానికి వెళ్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటున్నాడు. మరికొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉంది, చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో మనం ఎలా రక్షించబడ్డామని చెప్తున్నాడు ఇక్కడ? కృప ద్వారా రక్షించబడ్డాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడి ఉంది. మనము కృప ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా మనము మన పట్ల ఆయన కృపను వెల్లడి చేశాడు. మనము ఆయన విశ్వాసం ఉంచి, ప్రియులారా గమనించండి, ఈ యొక్క 2 వచనాలను బట్టి మనము ఆయన కృప ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మన కొరకు శిలువలో మరణించాడు. ఆయన మన కొరకు విమోచన కార్యాన్ని సిద్ధం చేశాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో ఆయనను తన కృప ద్వారా ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏముందంటే ఇక్కడ, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. చూడండి, మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. మాత్రమే కాదు, దేవునితో సమాధానపరచబడ్డాము. ఒకప్పుడు మనము ఆయనకు అవిధేయులుగా ఉన్నప్పుడు ఆయన ఉగ్రత మన మీద ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడు మన పాపములు మన మీదనే ఉన్నాయి. మన పాపములు క్షమించబడలేదు. కాబట్టి ఆ దేవుడు మన పట్ల ఉగ్రుడై ఉన్నాడు. మనం స్వభావ సిద్ధంగానే ఉగ్రత పిల్లలంగా ఉన్నాం. దేవుని కోపానికి గురైనట్టుగా ఉన్నాం. ఎందుకంటే మన పాపములు క్షమించబడలేదు. ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. ఇక్కడ 3వ వచనంలో రాస్తున్నాడు, వారితో మనమందరమును కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ ఫుట్ నోట్లో అన్నాడు 6వ నంబర్ పైన, ఉగ్రత పిల్లలమై ఉంటిమి. అంటే దేవుడు మన పట్ల ఉగ్రుడుగా ఉన్నాడు. ఎప్పుడంటే మునుపు అన్నాడు. మునుపు
అప్పుడు శరీరానుసారంగా మనం నడుచుకున్నాం, దేవునికి అవిధేయులుగా ఉన్నాం, స్వభావ సిద్ధంగానే మనం దైవోగ్రతకు పాత్రులంగా ఉన్నాం. వీళ్ళని గమనించండి, అలాంటి మనల్ని ఆయన తన బిడ్డలో చేసుకున్నాడు. కేవలము ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా చేసుకున్నాడు, ఆయన కృప ద్వారానే రక్షించుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇందాక చూసిన వచనంలో కృప ద్వారా మనం రక్షించబడ్డాం, నీతిమంతులు చేయబడ్డాం, అయితే దేవునితో సమాధాన పరచబడ్డాం. ఇప్పుడు మనకు దేవునికి మధ్య సమాధానమైన బంధం ఉంది. అయితే ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, ఆయన ద్వారా మన విశ్వాసం వలన కృపయందు ప్రవేశం గలవారమై. సో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపయందు మనం ప్రవేశము కలిగి ఉన్నాము. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూడండి ప్రియులారా, నమ్మిన వెంటనే ఆయన కృపయందు మనకు ప్రవేశం దొరికింది. అంటే ఆయన కృపను పొందుకోవడానికి మనం అర్హులమయ్యాం, దేవుని కృపను పొందుకోవడానికి అర్హులమయ్యాం. ఈ కృప ఏంటిదంటే మనం అనుదినం అనుభవించాల్సిన కృప. ఒకటి, కృప ద్వారానే రక్షించబడ్డాం, కాకపోతే మనం ప్రతిరోజు జీవించడానికి కూడా కృప కావాలి, డైలీ గ్రేస్ మనకు కావాలి. ఎందుకంటే ఈ కృప లేకపోతే మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవించలేం. ఈ లోకంలో మనము నీతిగా, భక్తిగా, స్వస్థబుద్ధితో బతకలేం. ఆయన కృప అనేది మనకి ఎల్లప్పుడూ కావాలి మనకి. తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఇలా అంటాడు, చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. 13వ వచనంలో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నాం ప్రియులారు. సాతాను గాడు సింహాసనం వేసుకున్న ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకం అంతా దుష్టుని అందు పడి ఉంది, దుష్టత్వం అందు ఉంది, లోకంలో భ్రష్టత్వం ఉందని పేతురు గారు రాశారు. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలంటే మనకు ఆ కృప వలన కలిగే వాగ్దానాలు కావాలి, ఆ కృప కావాలి, మనకు కృప కావాలి. ఈ కృపను మనం అనుభవిస్తున్నప్పుడు ఈ యొక్క లోకంలో మనము నీతితోనూ, భక్తితోనూ, స్వస్థ బుద్ధితో బ్రతకొచ్చు. కాబట్టి డైలీ గ్రేస్ అనేది మనకు కావాలి. అందుకని పౌలు అన్నాడు, నేను కృపను నిరర్ధకము చేయను అంటున్నాడు, కృపను వినియోగించుకుంటున్నానని చెప్తున్నాడు ఆయన. మన కృప యందు ప్రవేశించాము రక్షణ ద్వారా, అంటే కృపలో మనం ఎంటర్ అయ్యాము. కానీ ప్రతిరోజు మనం కృపను అనుభవించాలి, ప్రతిరోజు మనం కృపను అనుభవించాలి. నిర్గమకాండము 15వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. 15వ అధ్యాయంలో వారు ప్రభువును గురించి ఇలా కీర్తన పాడుతున్నారు. 15వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఇక్కడనే చూడండి 13వ వచనంలో, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఎక్కడి నుంచి విమోచించాడు ఆయన? ఐగుప్తు దేశం నుంచి, ఫరో బానిసత్వం నుంచి, ఫరో దాస్యత్వం నుంచి, ఆ యొక్క దాస్యపు గృహం నుంచి విడుదల కలిగించాడు. ఆ బానిసత్వం నుంచి వారు ఐగుప్తులో మూలిగారు. వారి మూలుగును విని దేవుడు వారి పట్ల కృప చూపించి వారిని ఐగుప్తు దేశం నుంచి వారిని తోడుకొని వచ్చాడు. అందుకని వారు అంటున్నారు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కృప ద్వారానే ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు. కానీ వారు వాగ్దాన దేశాన్ని పొందుకునే విషయంలో అభ్యంతరపడ్డారు. ఎలా అభ్యంతరపడ్డారంటే చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ప్రజలు ఏమంటున్నారు? యెహోవా చెప్పినదంతా చేసేద్దాము. అంతవరకు వాళ్ళు చూసే నిబంధనలో ఉన్నారు. అంటే ప్రభు ఏదైతే కృప ద్వారా జరిగించాడో దాన్ని వారు చూశారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫరో సైన్యం, ఆ రథములు సీసం వలె ఆ నీళ్ళలో ముంచివేయబడ్డము, ఎర్ర సముద్రము పాయలవ్వడము, ఏకరాశిగా నిలవడము, అందులో వారు ఆరణ్యాల మీద నడిచినట్టుగా నడవడము, ఇవన్నీ అనుభవాలు వారు చూశారు. చూసినప్పటికీ వాళ్ళు చూసే ఆ నిబంధన నుంచి చేసే నిబంధన కోరుకున్నారు వాళ్ళు. అంటే మీరు ఏం చెప్తే ప్రభు మేము అది చేస్తాము అని
ఆయన కృపను కాదని వారి సొంత శక్తి మీద ఆధారపడ్డారు. ఇక్కడ అదే రాయబడ్డారు చూడండి ఒకసారి. యెహోవా చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. వారందరూ కలిసి డిసైడ్ అయ్యారు ఏంటంటే, నువ్వు ఐగుప్తు నుంచి విడుదల కలిగించావు ప్రభువా, కానీ మేము వాగ్దాన దేశం అబ్రాహాంకు మీరైతే వాగ్దానం చేశారో ఆ నేలలోకి, ఆ కనానులోకి, ఆ వాగ్దాన స్వాస్థ్య భాగంలోనికి మేము మా సొంత శక్తి ద్వారా, మీ కృపచేత కాకుండా మా సొంత శక్తి ద్వారానే అనే కొత్త నిబంధనలు వారు కోరుకున్నారు. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయం ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. అవి శరీరంతో నెరవేర్చేవి, అంటే వారి సామర్థ్యంతో నెరవేర్చేవి. హెబ్రీ 7:16 ప్రకారం. సో ప్రియులారా, అప్పుడు వీరు ఏం చేశారంటే దేవుని కృప నుంచి, దేవుని ఫేవర్ నుంచి వారు తొలగిపోయారు. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. వారు కృపచేత విమోచించబడ్డారు. ఆ విమోచన కార్యం నమ్మకుండా తిరిగి వాళ్ళు తమ సొంత శక్తి మీద ఆధారపడ్డారు. ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. ధర్మశాస్త్రం ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తి దేవుని కృపలో నుంచి తొలగిపోతున్నాడు. ఈ కృపలోంచి తొలగిపోతే వారు నీతిగా, భక్తిగా, స్వస్థ బుద్ధితో బ్రతకలేరు కదా. కాబట్టి ప్రియులారా, అప్పటి వరకు వారు దేవుని విశ్వాస నిబంధన కిందనే ఉన్నారు, వారు కృపా నిబంధన కిందనే ఉన్నారు. ఎందుకంటే ఆ కృప చేతనే విమోచించబడ్డారు, ఆ కృప అనే నిబంధనలో ఉన్నారు. ఆ తర్వాత వారు ధర్మశాస్త్రం అనే నిబంధన వారు కోరుకొని కృపలో నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత వారు వాగ్దాన దేశానికి వారు వెళ్ళారు, కానీ ఎంతో కాలం అక్కడ ఉండలేదు. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. యెహోషువ వారి స్వాస్థ్య భాగాన్ని పంచిపెట్టాడు, కానీ ఆ స్వాస్థ్య భాగాన్ని వారు పూర్తిగా స్వతంత్రించుకోలేదు. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అది నిత్యమైన స్వాస్థ్యం, అది కాదు. నిత్యమైన స్వాస్థ్యం వారు పొందుకోలేదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, గమనించండి, కృప ఎందుకు కావాలంటే మొదటిగా మనం ఈ లోకంలో పాపము చేయకుండా బ్రతకడానికి, అంటే నీతిగాను, భక్తిగాను, స్వస్థ బుద్ధితో బ్రతకడానికి. పౌలు గారు ఇలా అంటాడు, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము చూడండి, లేకపోతే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చూడండి ప్రియులారా, మరి కృప ఎందుకు కావాలంటే దేవుని కొరకు ప్రయాసపడడానికి. ఎవరైతే వారి జీవితంలో కృపను ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారో, ఎవరి జీవితంలో అయితే కృప నిరర్థకం కావట్లేదో, ఎవరి జీవితంలో అయితే కృప నిష్ఫలం కావట్లేదో, వారు దేవుని కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే వారు శరీరాన్ని జయిస్తున్నారు, శరీరాన్ని బైపాస్ చేస్తున్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే రోమపత్రిక 6వ అధ్యాయంలో ఇలా మనం చూద్దాం. చూడండి ఒకసారి, రోమపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అంటున్నారు. దీనికన్నా ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటిదంటే చూడండి, 5వ అధ్యాయము 20-21 వచనాలు. 5వ అధ్యాయం 20-21 వచనం రోమపత్రిక. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, నీతి ద్వారా కృప ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనము కృప ద్వారా నిర్మూలనం అయ్యాం. ఇప్పుడు మనకు కావాల్సింది కృప, అంటే ఇది డైలీ గ్రేస్ కావాలి. డైలీ గ్రేస్. ఈ గ్రేస్ ద్వారా ఏం జరుగుతుందంటే, ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తున్నప్పటికీ, మనము చేయకూడని పాపం చేస్తున్నప్పటికీ ఆ కృప ద్వారా దైవశక్తి పనిచేస్తుంది. కాబట్టి మనం చేస్తున్న పాపం నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాం.
అయితే ఇక్కడ ఏమంటున్నారంటే పాపం ఎక్కడ విస్తరించనో కృప అపరిమితంగా విస్తరించనంటే కృప ఎందుకు అపరిమితంగా విస్తరించాలి మన జీవితంలో అంటే ఆ పాపం చేయకుండా ఉండడానికి. అర్థమవుతుందా పిల్లారా? ఆ పాపం అనేది చేయకుండా ఉండడానికే కృప మనకు కావాలి, గ్రేస్ కావాలి, అపరిమితమైన కృప మనకు కావాలి, సూపర్ అబౌండెన్స్ గ్రేస్ మనకు కావాలి. ఎందుకంటే పాపం చేయకుండా, మరి పాపం చేయకుండా ఉండాలంటే కృప కావాలి. ఆ కృపను పొందుకోవాలంటే మొదటగా మన నీతిమంతులు తీర్చబడాలి. రెండోదిగా మన నీతిమంతులమనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి, నిశ్చయత కలిగి ఉండాలి. నీతిమంతులమని నిశ్చయత అంటే దేవుని బిడ్డలని నిశ్చయత మనకు కలిగి ఉండాలి. ఆ విధంగా కృపను పొందుకుంటూ పాపాన్ని జయించాలి. పాపం జయిస్తాం, మనం కృప ద్వారానే జయిస్తాం. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అంటున్నారు. అంటే ఎక్కువ పాపం చేస్తే ఇంకెక్కువ కృప వస్తుంది అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. అలా కాకుండా ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు పాపం విషయంలో చనిపోయాడు. పాపం విషయంలో ఉనికి కలిగి లేడు. పాపం విషయంలో ఉనికి కలిగి లేడు. ఇక్కడ రాశాడు 6వ అధ్యాయం 2వ వచనంలో, అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దాని విషయంలో జీవిస్తాం? మనం పాపం విషయంలో చనిపోయాం. మనం పాపంతో మనకు జోలు లేదు. చూడండి ఇక్కడ 6వ వచనంలో, మనం ఇక పాపమునకు దాసులం కాకున్నట్లు. పాపం విషయంలో చనిపోయాం, మనం ఎన్నటికీ పాపానికి దాసులం కాదు. నెక్స్ట్ ఇక్కడ 7వ వచనం అంటాడు, చనిపోయినవాడు అంటే పాప విషయంలో చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందుతున్నాడు. ఎవరి వలన? దేవుని వలన. అంటే ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచితే అతడు పాప ప్రభుత్వం కింద లేడు, పాప విషయంలో చనిపోయాడు అంటే పాప విముక్తుడని తీర్పు పొందాడు. అలాంటప్పుడు పాపం విషయంలో చనిపోయిన వాడు ఇంకా పాపం విషయంలో ఎలాగ జీవిస్తాడు? కాబట్టి పాపం చేస్తుంటే కృప ఎక్కువ వస్తుంది అనే దానికి అది కొట్టివేయబడుతుంది. కృప ఎందుకు అంటే పాపం చేయకుండా ఉండడానికి. అందుకని అంటున్నాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు అంటున్నాడు. ఇక్కడ చూడండి 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. అంటే మనం కృపను పొందుకోవడానికే ఉన్నాం. ఎట్లా? నీతిమంతుల నిశ్చయత ద్వారా మనం కృపను పొందుకోవడానికి మనం ఉన్నాం ఈ లోకంలో. కృపను పొందుకుంటూ మనం పాపం చేయకుండా జీవించాం. తద్వారా ప్రభు కొరకు ప్రయాసపడతాం. మొదటి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతాం, కృప ద్వారా పరిశుద్ధత ఫలిస్తాం. రెండవదిగా మనం ప్రభు కొరకు ప్రయాసపడతాం. మరి కృప ద్వారా జీవించే ఆ ధన్యత మనకు దొరికింది. ఇప్పుడు ధర్మశాస్త్రం లోనైన వారం కాదు. ఎందుకంటే మనం ధర్మశాస్త్రం లోనవ్వడంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులు అవ్వాలి. కానీ ఆల్రెడీ దేవుడు కృప ద్వారా నీతిమంతులు చేశాడు. ఈ ధర్మశాస్త్రానికి మనకు జోలి లేదు. పాపం విషయంలో మనం చనిపోయాం, నీతిమంతులం అయ్యాం కాబట్టి ధర్మశాస్త్రంతో మనకు పని లేదు. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో కూడా చనిపోయాం. అంటే పాపం విషయంలో చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా ధర్మశాస్త్రం విషయంలో చనిపోతున్నాడు. అతను కృపకు లోనైన వాడు అంటే కృపను పొందుకోవడానికి అర్హుడయ్యాడు. అయితే ఆ కృప ఎలా కలుగుతుందంటే అతడు కృప ద్వారా పొందుకున్న నీతి అనే స్థితిని ఎంచుకుంటే కృపను పొందుకుంటాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆ కృప అనేది గ్రాంటెడ్ కాదు. సరే నువ్వు నీతిమంతుడు అయిపోయావు కాబట్టి కృపానికి ఇచ్చేస్తాను అనేది కాదు. కృప అనేది గ్రాంటెడ్ కాదు. కృప అనేది మనము అది కలగాలి. ఎలా కలుగుతుందంటే నీతి ద్వారా కృప అన్నాడు. అంటే నీతి అంటే ఏంటి అన్నక్కడ నీతిమంతులమైన మనస్సాక్షి, ఆయన బిడ్డలమనే మనస్సాక్షి, ఆయన కుమారులమనే మనస్సాక్షి. ఇశ్రాయేలు ప్రజలు కృప ద్వారా విమోచించబడ్డామని పాట పాడారు, కానీ ఆయన కృప ద్వారా స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ఆలోచన లేదు వాళ్ళకి. అందుకనే యెహోవా చెప్పినది చేస్తామనే నిబంధన వారు వెళ్ళిపోయారు. వారు వినే దాంట్లో నుంచి చేసేదాంట్లోకి వెళ్ళిపోయారు. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. ఇవాళ గమనించండి, ఇప్పుడు మన కృపకు మాత్రమే లోనైన వారం. అయితే రోమపత్రిక 5వ అధ్యాయంలో మన కృప ప్రవేశం కలవారం. అయితే అందులో నిలిచి ఉండమంటున్నాడు. అంటే ఏంటిదంటే కృపలో నిలిచి ఉండడం అంటే ఏంటిదంటే కృపను మనం అనుభవిస్తూ ఉండాలి. కృపను అనుభవిస్తూ ఉంటే కృప ద్వారా మనం పాపం చేయకుండా ఉంటాం. అంటే మన దేహం కట్టబడుతుంది, మనం పవిత్రంగా ఈ లోకంలో జీవించగలుగుతాం, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. పరిశుద్ధత ఉన్నప్పుడు, పరిశుద్ధత ఫలిస్తున్నప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము మనము పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా వాడబడతాం ఈ లోకంలో. కాబట్టి ప్రభు మనని వాడుకుంటాడు. మన శరీర అవయవాలు ఇవన్నీ కూడా నీతి సాధనాలుగా అప్పగించబడతాయి. ఎందుకంటే అవి పాపానికి అప్పగించబడకుండా
ఇప్పుడు దేవుని సాధనాలుగా అవి అప్పగించబడతాయి. ప్రభు మనల్ని వాడుకుంటాడు. అందుకని ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న వచనంలో కృపయందు ప్రవేశం గల వారం అందులో నిలిచి ఉంటే దేవుని మహిమను కూర్చి నిరీక్షణ కలిగి మనం అతిశయిస్తాం. ప్రభు రాబోతున్నాడు, వాని సిద్ధపరిచిన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరు ఎక్కువ ప్రయాసపడతారో కృపను యూజ్ చేసుకొని వారి కొరకు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం విషయంలో మనం నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తాం. సరే, ఈరోజు ఇంత ప్రయాసపడుతున్నాం కాబట్టి నాకు ఇంత బహుమానం వస్తుంది, ఇంకెక్కువ ఆత్మలు సంపాదిస్తే ఇంకెక్కువ బహుమానము, ఇంకా ఎక్కువ కిరీటము అనే ఆలోచన కలిగి మనము ఆ నిరీక్షణ కలిగి మనం భక్తి సాధన చేస్తాం. కాబట్టి ప్రియులారా, పౌలు అంటున్నాడు, నేను కృపను నిరర్థకం చేయను అంటున్నాడు. గల్తీ పత్రిక 2:21 ఇందాక మనం ప్రారంభ వచనంగా చూసుకున్నాం. అంటే అర్థం ఏంటంటే కృపలో నిలిచి ఉండడము మెయిన్ అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మరొక మాట గమనించినట్లయితే 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు కదా. అలాగే ఇక్కడ 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి వెండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అంటే ఎవరైతే ఫలిస్తలేరో వాళ్ళు కాలిపోతారు, ఎవరైతే ఫలిస్తలేరో వారు నరకానికి పోతారు, ఎవరైతే ఫలిస్తలేరో వారు అగ్నిగుండానికి వెళ్తారు అనేది ఇక్కడ వివరణ కాదు. చూడండి, ఒక్కసారి మనం కుమారులం అయ్యాం కృప ద్వారా, ఒక్కసారి ఆయన బిడ్డలం అయ్యాం, ఈ సంబంధం పోయేది కాదు. ఇక్కడ నిలిచి ఫలింపని ప్రతి తీగని ఆయన తీసి పారవేయనంటే ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ గ్రీకు భాషలో ఎయిరో ఉంది. ఎయిరో అంటే టు ఎలివేట్, అంటే ఆయన పైకెత్తి కడతాడు, ఆ తీగని పైకెత్తి కడతాడు ఫలించకుంటే. అయితే ప్రియులారా, మనము ఆ కృపలో ఆ సారాన్ని పొందుకుంటూ నిలిచి ఉన్నట్లయితే ఆయన మనని బట్టి ఆయన ఆనందిస్తాడు. నేను ఎవరైనా నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అన్నాడు. ఇక్కడ 8వ వచనంలో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనం ఎక్కువ గ్రేస్ని మనం యూజ్ చేసుకుంటే మన తండ్రి, పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. అంటే మన ద్వారా అనేకమైన సత్కార్యాలు జరుగుతాయి, మన ద్వారా నూతన ద్వారాలు తెరవబడతాయి, మన ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు, నూతనమైన మేరలు ఏర్పరచబడతాయి, ప్రభు కొరకు ఎక్కువ ప్రయాసపడగలుగుతాం. పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడు అన్నాడు మత్తయి సువార్త 5:16. అంటే పరలోకమందున తండ్రికి మహిమ ఎలా కలుగుతుంది అంటే మనం బహుగా ఫలించడం ద్వారా ఎలా కలుగుతుంది అంటే మనం కృపలో నిలిచి ఉంటే, ఆ సారాన్ని పొందుకుంటే, ఆ ద్రాక్షవల్లిలో ఉన్న సారాన్ని మనం పొందుకుంటే మనము దాన్ని ఎక్కువ ఫలిస్తాం, ఎక్కువ ప్రయాసపడగలుగుతాం. గల్తీ సంఘంలో 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా, అంటే భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నాడు. అంటే ఏంటిది, ఆయన కృప ద్వారా పిలిచారు, వీళ్ళేమో కృప ద్వారా కాకుండా క్రియల ద్వారా అద్భుతాలు వెతికారనమాట గల్తీ సంఘస్థులు. అది ఎలా జరిగిందంటే రహస్యంగా ప్రవేశించిన కొందరు కపట సహోదరుల ద్వారా జరిగింది. వారు ఏం చేశారంటే క్రీస్తు కృపా సువార్తని వారు భిన్నమైన సువార్తగా మార్చేస్తారు. కృపా సువార్తని వారు భిన్నమైన సువార్తగా మార్చేస్తారు. ఏంటి భిన్నమైన సువార్త అంటే, ఇదిగో మీరు కృప ద్వారా రక్షించబడ్డారు కానీ మీరు ఈ క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తారు అని అంటారు వాళ్ళు. ఆ భిన్నమైన సువార్త ఏంటిదంటే, మీరు రక్షించబడ్డారు, కృప ద్వారా రక్షించబడ్డారు, మీరు నీతిమంతులు అయ్యారు, మీరు పరిశుద్ధులు అయ్యారు, అంతా ఓకే ఉంది, కానీ మీరు పరలోకం వెళ్ళాలంటే మీరు ఈ క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తారు అనే భ్రమలోకి తీసుకొచ్చారు. ప్రియులారా, తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం ఎప్పటికీ పోయేది కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి వాని దూరం నుంచి చూసి పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పడుకొని ప్రశస్త వస్త్రం తొలగించి, వేరు ఉంగరం పెట్టించి, కాళ్ళకు జోళ్ళు తొలగించి, నాట్యం పెట్టించాడు, బిందు పెట్టించాడు. అంటే అర్థం ఏంటిది, నువ్వు నా కుమారుడివే అన్నాడు. తండ్రి, నేను పరలోకంకు విరోధంగా దేవుని ఎదుట పాపం చేసేది, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కానన్నాడు.
ఆ డిస్కషన్ అంతా పెట్టేశాడు తండ్రి. ఆ డిస్కషన్ ఏం లేదు, ఇక వచ్చాడు ముద్దు పెట్టుకున్నాడు అంతే. అంటే అర్థం ఏంటిది, ఈ కుమార్తె మీద పోయేది కాదు. గల్తీ సంఘంలో ఏం జరిగిందంటే వీళ్ళు కుమారులు కాదు, లేకపోతే నీతిమంతులు కారు అనే నిశ్చయితం అనే దాంట్లో నుంచి వారు పడిపోయి తిరిగి ధర్మశాస్త్రం ద్వారా వారు నీతిని వెతికే ప్రయత్నాలకు వెళ్ళిపోయారు. అందుకని అంటున్నాడు గల్తీ 5:4, మీరు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడ్డారు, కృపలో నుంచి బొత్తిగా వేరు చేయబడ్డారు అంటాడు. క్రీస్తు వల్ల ప్రయోజనం ఏమీ లేదంటాడు. వాస్తవంగా ప్రియులారా, మన కొరకు ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు అక్కడ పరలోకంలో జీవిస్తున్నాడు. ఇక్కడ ఆత్మ మనలో ఉంచాడు. ఆ క్రీస్తుని గురించి నేర్చుకుంటూ ఆత్మ ద్వారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ జీవం కలుగుతుంది. మనము క్రీస్తు వల్ల ప్రయోజనం అంటే క్రీస్తు పుణ్యకార్యం ద్వారా ప్రయోజనం, ఆయన ఎందుకొరకు జీవిస్తున్నాడు అక్కడ అనే దాన్ని బట్టి మనము ఈ లోకంలో మనము ఆ ప్రయోజనాన్ని ఆ మేలును అనుభవిస్తాం. ఎప్పుడైతే మనం నిశ్చయత కోల్పోతామో అప్పుడు ఆ కృపలోంచి పడిపోతాం. అంటే కృపలో నిలిచి ఉండలేము. కృపలో నిలిచి ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు కృపలో నిలిచి ఉంటే మనకు సత్కారం చేస్తాం, ప్రభు కోసం ప్రయాసపడతాం, ప్రభు వచ్చిన బహుమానం ఇస్తాడు. ఆ కృప నుంచి తొలగిపోతే పిల్లలు గమనించండి, అది చాలా డేంజర్ సిచ్యువేషన్ అన్నమాట. సౌలు దేవుని కృపను యూజ్ చేసుకోలేకపోయాడు కదా. నీకంటే యోగ్యుడైన మనుషుడు నా చిత్తానుసారుడైన మనుషుడు నేను ఏర్పరచుకున్నా అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 13:14 అయితే ప్రియులారా గమనించండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇలా అంటాడు. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము క్షమించండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చూడండి, అతనికి నా కృపను దూరం చేయను. ఎవరితో అంటున్నాడు? దావీదుతో అంటున్నాడు. సౌలుకి ఏమైంది? కృప దూరం అయిపోయింది. అందుకనే కదా ప్రభు మాట్లాడలేదు. కర్ణపిశాచ్ దగ్గరికి వెళ్ళాడు. ఎందోరులో ఉన్న కర్ణపిశాచ్ దగ్గరికి వెళ్ళాడు. సౌలుకు దేవుడు స్వప్నముల ద్వారా కానీ, ఊరిమి ద్వారా కానీ, తుమ్మిం ద్వారా కానీ, ఇంకా ప్రవక్తల ద్వారా కానీ ఏ విధమైన సమాచారం లేదు కాబట్టి ఆ కృపను ఆయన వేస్ట్ చేసుకున్నాడు. గమనించండి, అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ లేడు, అంటే ఎల్లప్పుడూ ఉండే వాళ్ళు నివసించే ఆత్మ లేడు, వస్తువు వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు మనం వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించబడ్డాం. మనలో ఎల్లప్పుడూ ఆత్మప్రభు ఉన్నాడు. ఆ ఆత్మప్రభు ద్వారా క్రీస్తు గురించి ఎంత నేర్చుకుంటున్నామో అంతగా మన కృపను మనము అనుభవిస్తాం. ప్రియులారా, ఎంతగా కృపను వినియోగించుకుంటామో అంతగా ప్రభు కొరకు ప్రయాసపడతాం. కొలస్సీ సంఘంలో ఎపఫ్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే వాళ్ళకు గ్రేస్ని బోధించాడు. అంటే ఏంటి గ్రేస్ని బోధించడం అంటే, మీరు కృప ద్వారా నీతిమంతులు అయ్యారని చెప్పాడు. ఇప్పుడు మీరు ప్రతిరోజు జీవించాలంటే మీకు గ్రేస్ కావాలని చెప్పాడు. అందుకనే వాళ్ళ గురించి అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో తిప్పండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించారు. ఏంటిది ఇలా గ్రహించడం అంటే, సత్యం గ్రహించడం అంటే కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు కృపను మీరు పొందుకుంటూ ఉండాలి. ఒకవేళ మళ్ళీ మీరు మీ శరీరాన్ని సామర్థ్యాన్ని మీరు బేస్ చేసుకొని మళ్ళీ ఆ ధర్మశాస్త్ర కాడి కిందకి వెళ్ళొద్దు. వెళ్తే ఈ కృపల నుంచి మీరు పడిపోతారు. కాబట్టి మీకు అది ఆ సువార్త సత్యాన్ని చెప్పాడు ఎపఫ్రా కొలస్సీ సంఘంలో. అప్పుడు ఏం జరిగిందంటే, వీరు ఆ కృప ద్వారా రక్షించబడ్డారు కాబట్టి, మేము కృపను వినియోగించుకోవడానికి అర్హులం కాబట్టి, మేము నీతిమంతులను ఎంచుకుంటే దేవుడు మన కృప ఇస్తాడు. ఆ కృపను బట్టి మేము పాపాన్ని జయించగలుగుతాం, కృపను బట్టి ప్రయాసపడగలుగుతాం అనే సత్య సువార్తను వారు విని వారు ఏం చేశారు? మీలో సైతం ఫలించచ్చు. వారు ఫలించారు, వారు ఫలింపులోకి వచ్చారు. పాపాన్ని జయించడము, పరిశుద్ధం జయించడము, నెక్స్ట్ వ్యాపిస్తుంది. అంటే ఆ కృప వారు వినియోగించడం ద్వారా వాళ్ళు ఫలించారు. అంతేకాకుండా వారు వ్యాపించారు. అంటే అర్థం ఏంటిదంటే వారి ద్వారా ఇంకా పరిచయం ఎక్కువ జరిగింది. ప్రియులారా గమనించండి, గ్రేస్ ఎక్కువ మనం వినియోగించుకుంటే మన ద్వారా ఎక్కువ పరిచయం జరుగుతుంది. చాలామంది నాకు కృప కావాలి ప్రభు నా పట్ల కృప చూపించు, ప్రభు నాకు పట్ల కృప చూపించని ప్రార్థన చేస్తారు. ఈ కృప ఎట్లా మనకు దొరుకుతుంది అంటే,
మనము మంచి మనస్సాక్షి కలిగి ఉంటేనే కృపను పొందుకుంటాం. మన మనస్సాక్షిని పాడు చేసే బోధ విన్నామనుకోండి, అంటే అర్థం ఏంటిదంటే నువ్వు ఆయన కుమారుడివే, నీతిమంతుడివే, కాకపోతే నువ్వు ఎలా నువ్వు నీతిమంతుడు అయ్యావా, నువ్వు కుమారుడివి అయ్యావా, నువ్వు లేకపోతే మన సంబంధాన్ని డౌట్ పట్టించే విధంగా బోధ అయితే వింటున్నామో దాని ద్వారా మనము మన నిశ్చయిత పోగొట్టుకుంటాం. అంటే మనస్సాక్షి పాడైపోతుంది. ఆ మనస్సాక్షి పాడైపోతే మనస్సాక్షిలో ఉంటే మన కృప కలగదు ప్రియులారా. ఆ కృపను మనం అనుభవించలేం, కృపలో నిలిచి ఉండలేం. కృపలో నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాం, వ్యాపిస్తాం, ఆయన కొరకు ప్రయాసపడగలుగుతాం. ప్రభు వచ్చినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత ఉంటుంది. కాబట్టి అందుకని పౌలు అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటున్నాడు, నేను కృపను వినియోగించుకుంటున్నాను అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటాడు చూడండి. హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయము 3వ వచనం అండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. ఇక్కడ ఎంత గొప్ప రక్షణ అంటే కృప ద్వారా, కృప అనుకోండి, కలుగుతున్న కృప అనుకోండి. ఈ కృపను మనము నిర్లక్ష్యం చేస్తే, ఇక్కడ రక్షణ అంటే చాలామంది దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ రక్షణ మీరు పొందుకోకుండా మీరు మరణించద్దు, రక్షణ పొందుకోకుండా మీరు మరణిస్తే నరకానికి వెళ్తారు అని సువార్త చెప్పే విషయంలో ఈ వచనం వాడుకుంటారు. కానీ వాస్తవంగా ఈ వచనం దేని గురించి చెప్పబడింది అంటే ఆల్రెడీ రక్షణ పొందిన వారి గురించి చెప్పబడింది. ఇక్కడ రక్షణ ఏంటిదంటే రక్షణయను స్వాస్థ్యం, అంటే రక్షించబడిన వారికి ఉన్న ప్రాపర్టీ, రక్షించబడి వారికి ఉన్న దేవుడు ఏం సిద్ధపరిచాడు దాన్ని పొందుకోనే ఆ స్వాస్థ్యం అన్నమాట. 1:14 అంటాడు, వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి, అంటే ఏంటిది ఆ ప్రాపర్టీని అనుభవించే వారికి చెప్తున్న మాట. అలా చెప్తూ కంటిన్యూవేషన్లో 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ మీకుంది కదా, ఇంత గొప్ప స్వాస్థ్యం మీకుంది కదా, ఇంత గొప్ప కృప మీకుంది కదా, మీరు ఎందుకు దాన్ని మీరు చేసుకుంటున్నారు అనే భావనలో చెప్తున్న మాట అన్నమాట. కాబట్టి పిల్లారా, మన కొరకు ప్రభు ఇంతగా ఆయన మనకు త్యాగం చేస్తాడు, ఇంతగా మన కొరకు ఆయన చేస్తాడు, ఫేవర్ చేస్తాడు. కాబట్టి మనం ఈ కృపలో నిలిచి ఉండాలి. కాబట్టి మనం వినే సందేశం ఏదైతే ఉందో, మన మనస్సాక్షిని పాడు చేసే సందేశాలు ఉంటే అవి మన ప్రభువులో కృపలో తొలగిపోయే చేస్తాయి. గలతీ సంఘంలో వారు కృపలో తొలగిపోయారు కాబట్టి అక్కడ ఆచారాలు, అక్కడ లోకమూల పాఠాలు, అంతేకాదు ఇక శరీర కార్యాలు కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కృపలోంచి పడిపోతే అతను ధర్మశాస్త్రం కాడి కిందకి వెళ్తాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర కాడి కిందకి వెళ్ళినప్పుడు శరీరానుసారంగా నెరవేర్చబడే ఆజ్ఞలను బట్టి అతను నీతిమంతుడు అవ్వాలనే ప్రయత్నంలో నేను ఇలా చేస్తే దేవుడిని మెప్పించగలుగుతా, ఇలా చేస్తే దేవుని దృష్టి నీతిమంతుడు అవుతా, ఇలా చేస్తే దేవుని దృష్టి నీతిమంతుడు అవుతా, ఇలా చేస్తే దేవుని బిడ్డనవుతా అనే ప్రయత్నాల్లో అతడు విశ్వాస సంబంధే కానీ శరీర సంబంధిలాగా ప్రవర్తించి అతను శరీర విషయంలో మనసు పెడతాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో వివరణ ఉంటుంది. అతను శరీర సంబంధి కాదు, అతని విశ్వాస సంబంధే కానీ అతని మనసు అంతా కూడా శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. అంటే అతడు ఇలా చేసి ప్రభువుని మెప్పించాలని ఆచారంలోకి వెళ్తాడు. అంటే ఆచార సంబంధం భక్తి చేస్తాడు. దినములు, మాసములు, ఉత్సవములు, అమావాస్య, పండుగ అమావాస్య లాంటివి చేస్తున్న గల్తీ సంఘం 4:10 అంటాడు. కొలసి సంఘంలో కూడా లోకమూల పాఠాలు అంటాడు. అప్పుడు ఆ వాటి మీద మనసు పెట్టినప్పుడు, లేకపోతే ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞలు బట్టి ముందుకెళ్తున్నప్పుడు అతను ఉన్న పాపము జీవంలోకి వస్తుంది. అతను పాపం చేస్తాడు. పాపం అంటే ఏంటంటే శరీర కార్యాలు, జారత్వం, అపవిత్రత, కామకత్వము, గల్తీ సంఘంలో రాశాడు కదా. కాబట్టి ఈ శరీర కార్యాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభువుని గణపరచలేకపోతున్నాడు. ఎందుకంటే అతను గ్రేస్ని వినియోగించుకోలేకపోతున్నాడు. అతను ధర్మశాస్త్ర కాడి కిందకి వెళ్ళిపోయాడు. పిల్లలు గమనించండి, పాపం విషయంలో చనిపోయిన వాడు ధర్మశాస్త్రం చనిపోయాడు. ఇప్పుడు మన కృపకే కానీ ధర్మశాస్త్రంలో ఉన్నవారు కాదు. అంటే కృపను వినియోగించుకోవడానికి మనము ఏర్పరచబడ్డాం. మళ్ళీ ఆ ధర్మశాస్త్ర కాడి కిందకి పోయాల్సిన అవసరం లేదు. ఆ ప్రేరేపణ తెచ్చేవాడు అపవాది. అందుకని గల్తీ 5:8 అంటాడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని మూలంగా కలగలేదు అంటాడు. మనల్ని పిలిచిన వాడు కృపచేత పిలిచాడు. గల్తీ 1:6 ప్రకారం, గల్తీ 1:6 ప్రకారం కృపను బట్టి పిలిచాడు. ఇప్పుడు మనము ఆ కృపను అనుభవిస్తూ జీవించాలి. కానీ మళ్ళీ మనం ధర్మశాస్త్ర కాడి కిందకి వెళ్ళామనుకోండి, ఆ కృప నుంచి పడిపోతాం. అప్పుడు శరీర కార్యాలకు వెళ్తాం. పాపం ఇంకా ఎక్కువ చేస్తాం, ఆ శరీర కార్యాలు చేస్తూ ఉంటాం.
అప్పుడు పరిశుద్ధత ఫలించలేం, దేవుని కొరకు వాడబడలేం, దేవుడు వచ్చిన మనకు మహిమ కిరీటం కూడా ఉండదు. అదే గల్తీ 5లో అంటాడు, మీరు కృపలో ప్రవేశం గలవారు కృపలో నిలిచి ఉంటే ఆయన ప్రత్యక్షంగా అవబోతున్నాడు, అప్పుడు మనకు బహుమానం వస్తుంది. గమనించండి, అది మనకు ఇవ్వబడిన ఏర్పాటు, అది మన కొరకు ప్రభు సిద్ధపరిచింది. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో వాడబడాలి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో లోనైన వారు కాదు. ఎప్పుడు ఆత్మచేత నడిపించబడతాం? అసలు ఆత్మప్రభు మనలో ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు పనిచేస్తాడు? ఆయన ఎలా పనిచేస్తాడు, ఎప్పుడు పనిచేస్తాడంటే, ఆయన అసలు ఎందుకున్నాడు? ఆ పర్పస్ మనం మెరగాలి. ఆయన యేసుక్రీస్తు గురించి ఎప్పుడు అనుకున్నాడు? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మన నీతి అయి ఉన్నాడు. నేను నీతిమంతుని, ఆయన నన్ను నీతిమంతుడు చేశాడు అని నువ్వు ఎంచుకున్నట్లయితే ఈ ఆత్మప్రభు మనలోంచి ఆయన పనిచేస్తాడు. అప్పుడు మనం ఆత్మానుసారంగా వెళ్తాం. ఈ ఆత్మప్రభు పనిచేస్తే ఆత్మానుసారంగా వెళ్తాం. దాన్ని ఆత్మ నడిపింపు అంటారు. అప్పుడు ఈ ఆత్మానుసారంగా వెళ్ళినప్పుడు మనము మన శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద మనం బేస్ అవుతాం. దేవుని శక్తిని ఆధారం చేసుకుంటాం. కాబట్టి అప్పుడు దేవుని శక్తి మీద ఆధారం ఎప్పుడు చేసుకుంటామంటే మనం నీతిమంతులమైన నిశ్చయత కలిగినప్పుడు, ఈ ఆత్మప్రభు నిశ్చయత కలిగిస్తున్నప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడతాం. అప్పుడు ఈ ధర్మశాస్త్రం కింద వెళ్ళే అవకాశం లేదు. అందుకనే మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కాదు. ఈ ఆత్మచేత నడిపించబడితే కృపను పొందుకోవడానికి, ఆయన ఫేవర్ పొందుకోవడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి మనం వెయిట్ చేస్తాం. దాని పట్ల నిరీక్షణ కలిగి ఉంటాం, పొందుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ధర్మశాస్త్రం మనం ఏం చేస్తామంటే బైపాస్ చేసేస్తాం. ధర్మశాస్త్రం జోలికి మనం వెళ్ళాం. ఆ విధంగా మన లోపల ఆత్మకార్యాలు మేనిఫెస్ట్ అవుతాయి. లేకపోతే ఇక్కడ కింద చెప్పినట్టుగా మనలో శరీర కార్యాలే స్పష్టమవుతాయి. ఏంటవి? కింద లిస్ట్ చెప్పాడు. ఈ శరీర కార్యాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభు కొరకు ప్రయాసపడలేడు, అతడు సమాధానాన్ని అనుభవించలేడు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు, కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అన్నాడు. అంటే ఒక విశ్వాసి జీవిస్తున్నాడు, ఒక విశ్వాసి కృపలో నిలిచి ఉన్నాడు అని చెప్పడానికి సంకేతం ఏంటంటే అతడు సమాధానం అనుభవిస్తాడు, అతడు ప్రయాసపడతాడు, అతని ద్వారా కృప ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. అది ఎఫ్రా ఎగ్జాంపుల్ చెప్పాం కదా కొలసి పత్రికలో. ఆ విధంగా అన్నమాట. అంటే ఒకరికొకరు మనం ప్రయాసపడగలుగుతాం, కృపలో నిలిచి ఉంటాం. ఆ సారాన్ని మనం అనుభవిస్తాం. ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి సారాన్ని మనం అనుభవిస్తాం. గమనించండి. కాబట్టి నా జీవితంలో ఎవరి జీవితంలో కూడా కృప అనేది నిరర్ధకం కావద్దు, కృప అనేది దుర్వినియోగం కావద్దు, కృప నిరర్ధకం కావద్దు. యూదా పత్రికలో కొంత కృపను దుర్వినియోగపరుస్తున్నారు. దాని గురించి మనం మళ్ళీ స్టడీ చేద్దాం. అయితే ఈ దినం కృప నిరర్ధకం కావకూడదు. మనం ధర్మశాస్త్రం లోనైన వారం కాదు, మన కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోనైన వారం కాదు. ఇశ్రాయేలు ప్రజలు కృప చేత విమోచించబడ్డారు. వారు ఆ వాగ్దాన భూమిలోకి ఆ ధర్మశాస్త్రానికి లోనైనట్లుగా ఆ ధర్మశాస్త్రం కోరుకొని దాని ద్వారా ప్రవేశిద్దాం అనుకున్నారు. మనం కృప చేత విమోచించబడ్డాం. ఈ కృపలో నిలిచి ఉంటే మనకిచ్చిన వాగ్దాన దేశం, అంటే వాగ్దాన జీవితం, ఆ ప్రామిస్డ్ లైఫ్ని మనము అనుభవిస్తాం. ప్రియులారా, అంటే మనం ఎలాగైతే విడుదల పొందుకున్నామో దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తే ఆ విడుదల పొందుకున్న మనకు ఆ స్వాస్థ్య భాగం కూడా ఆ కృప ద్వారా మనం పొందుకుంటాం. కృప అంటే డెఫినేషన్ ఏంటంటే అది క్రియల మూలమైనది కాదు, అంటే మన సామర్థ్యాన్ని బట్టి ఏమాత్రం కాదు. అందుకని పౌలు అంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపనే అన్నాడు. నాకు తోడై ఉన్న దేవుని కృపనే. ఆయన కృప ద్వారా మాత్రం ప్రయాసపడగలుగుతాం. కృప ద్వారా మాత్రమే పరిశుద్ధత ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. అంటే ఏంటిది? ఆయన సామర్థ్యాన్ని మీరు ఆధారం చేసుకుంటే మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ శరీరం అందు జీవిస్తున్న ఈ కాలంలో మనం ధర్మశాస్త్ర జోలికి వెళ్లకుండా మనము కృపలో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉండేలా చేస్తే ఆ కృపగల మాటలు, ఆ గ్రేషియస్ వర్డ్స్, అంటే మన మనస్సాక్షిని పాడు చేయని మాటలు, మన మనస్సాక్షిని బలపరిచే మాటలు, మన స్థితిని మనకు జ్ఞాపకం చేసే మాటలు మనకు కావాలి. మన స్థితి ఏంటిది అని ఎంచుకునే విధంగా మనము ఆ ప్రసంగాలు విన్నట్లయితే మనం మన కృపలో నిలిచి ఉంటాం. ఎందుకంటే ఆ భిన్నమైన సువార్త గల్తీ సంఘంలో మొత్తం పాడు చేసింది. వారు ఆచరణలోకి వెళ్ళిపోయారు, వారు పరుగు ఆగిపోయింది. కాబట్టి వారు కృపలను తొలగిపోయారు. వారి జీవితంలో అద్భుతాలు లేవు. ఇక వారు అవివేకులుగా అయిపోయారు, వారు భ్రమపరచబడ్డారు.
అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళని గమనించండి. ఆ కృపను మనం నిరర్ధకం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. ప్రభు ఈ మాటను దీవించడానికి చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కారు. పౌలు అంటున్నాడు, నేను దేవుని కృప నిరర్ధకం చేసుకోని అంటున్నాడు. మేము ఏ విధంగా రక్షించబడ్డామో, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. అందులో నిలిచి ఉంటే మాకు బహుమానం ఉంది. నిలిచి ఉంటే ఫలిస్తున్నాం, వ్యాపిస్తాం. ప్రభు సహాయం చేయండి నాయనా. మీ కృప మాకు కావాలి నాయనా. నీతి ద్వారా కృప నాయనా, అపరిమితమైన కృప మాకు కావాలి. సూపర్ అబౌండింగ్ గ్రేస్ మాకు కావాలి. ప్రభు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రియులందరికీ, మాకేమైనా ప్రియులందరికీ మీ కృప దయచేయండి. ఈ కృప అనేది మా ప్రభు మేము నాయన పాపం చేయకుండా మరి మీ కొరకు ప్రయాసపడే విధంగా మాకు సహాయం చేస్తుండగా మా తండ్రి, మా దేవ, ఇంకనూ మా ప్రభు ఈ లోకంలో నీతిగా, భక్తిగా, స్వస్థబుద్ధితో బతికే నాయన ఆ కృప మాకు బోధిస్తుండగా మా తండ్రి, నాయన మేము వాటి కృపలో ఇంకనూ మా ప్రభు వర్ధిల్ల కృప అనుగ్రహించండి, బలపరచండి. నేను ఇంతవరకు మీ ఆత్మసాయం నాకు అనుగ్రహించారు. విన్న వర్తమానం బట్టి మీకు విన్న వారందరి బట్టి మీకు స్తోత్రాలు. చెప్పిన ఈ మాటలు వారి హృదయాల్లో ఫలించునుగాక నాయన. ఇంకను వారి జీవితాల కృపను అపరిమితంగా వారు అనుభవించుదుగా కానీ, ఈ వాగ్దానాన్ని వారు పొందుకొని ఇంకను జీవించుదుగా కానీ, మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగత ప్రభువుని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పెట్టి ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి పిల్లలందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.